కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షంతో వారం రోజులుగా ఎగువన జురాల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు 3 లక్షలకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు వరద జలాలను అంచనా వేస్తూ ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగులు ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని వదులుతున్నారు. ఆల్మట్టి డ్యాం జురాల ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ ఉరకలేస్తూ శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు, ఇక 215.807 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 884.7 అడుగులకు చేరుకోగా 213.88 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది. ఇక జురాల ప్రాజెక్టు 2.84 లక్షలకు పైగా క్యూసెక్కులు, జురాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19,516 క్యూసెక్కుల మొత్తం వరద జలాలు ఇక 3,04,000 క్యూసెక్లకు చేరుకుంది. ఇక ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 2.93 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు 10 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల నీరును వదులుతున్నారు. ఎగువ నుంచి మరింత వరద నిరంతరాయంగా కొనసాగితే అధికారులు గేట్లను మరింత పైకి ఎత్తేందుకు అప్రమత్తంగా ఉన్నారు. తెలంగాణ ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉందని, శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ ఎడమగట్టు సొరంగ విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉందని టీజీ జెన్కో అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం హైడల్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి టార్గెట్స్ తప్పక అధిగమిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్పందన, శ్రీశైలం డ్యామ్ కి అయితే వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎందుకంటే గత 2 వారాల కిందట ఇన్ఫ్లోస్ అయితే శ్రీశైలం డ్యామ్ కు తగ్గిపోయాయి. దీంతో గత నెలలో ఎత్తిన 10 గేట్లు కూడా మూసేశారు. అయితే ఇప్పుడు గత 2-3 రోజులుగా శ్రీశైలం డ్యామ్ కు వరద ప్రవాహం పెరగడంతో ఇప్పుడు డ్యామ్ గేట్లను మొన్న 2 గేట్లు ఎత్తారు. ఈ రోజు చూసుకుంటే 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు. దాదాపు 3,29,203 క్యూసెక్కుల ఇంట్లో ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కు వస్తోంది. జూరాల స్పిల్వే నుంచి 3,09,915 క్యూసెక్కులు, అలాగే పవర్ జనరేషన్ ద్వారా 19,288 క్యూసెక్కులు, మొత్తంగా 3,29,203 క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కి అయితే చేరుకుంటోంది. ఇటు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. రైట్ పవర్ హౌస్ ద్వారా 30,772 క్యూసెక్కులు, తెలంగాణ లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా 37,882 క్యూసెక్కులు, స్పిల్వే ద్వారా 2,79,370 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం నాగార్జున సాగర్ వైపు వదులుతున్నారు. ఎందుకంటే మొత్తం తుంగభద్ర డ్యామ్ కూడా ఎగువ పరివాహక ప్రాంతం నుంచి ఎక్కువగా నీరు వస్తోంది. ఇన్ఫ్లోస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా నీటి ప్రవాహం శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటుంది. ఎందుకంటే సుంకేసుల జలాశయం నుంచి అయితే ప్రస్తుతం నీటి విడుదల చేయలేదు. జూరాల స్పిల్వే నుంచి అలాగే పవర్ హౌస్ జనరేషన్ ద్వారా మొత్తం 3,29,203 క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రస్తుతం అయితే 2-3 రోజులుగా కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం పూర్తి స్థాయి 885 అడుగులైతే ప్రస్తుతం అయితే 884.70 అడుగులుగా ఉంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ అయితే 215.807 టీఎంసీలకు గాను ఈ రోజు జుట్టుకైతే ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ 213.88 టీఎంసీలుగా ఉంది. మొత్తంగా చూసుకుంటే శ్రీశైలం డ్యామ్ గతంలో ఎప్పుడు లేనంతగా ఇన్ఫ్లోస్ వస్తున్నట్టు ఈసారి రెండోసారి ఈ వర్షాకాలంలో గేట్లు ఎత్తి నీటిని అది శ్రీశైలం డ్యామ్ కున్న 10 గేట్లను కూడా ఎత్తి 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేయడం కూడా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే గత 2-3 ఏళ్లుగా కూడా 2022లోను 2023లో కూడా శ్రీశైలానికి ఇన్ఫ్లోస్ అంతగా లేవు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. శ్రీశైలం డ్యామ్ కింద
ఎక్కువగా 6 లక్షల పైగా ఎకరాల ఆయకట్టు సాగు అవుతుంది. ఈ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఇన్ఫ్లో లేకపోతే. ఈసారి అంటే వర్షాకాలంలో జూలై నెలలో వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. అయితే జూలై తర్వాత కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్రలో అలాగే కర్ణాటకలో కురిసిన వర్షాలకు భారీగా వరద ప్రవాహం రావడంతో ఆల్మట్టి డ్యామ్ కూడా పూర్తిగానే శ్రీశైలం బేసిన్ లో ఏవైతే డ్యాములు ఉన్నాయో ఆ డ్యాములన్నీ కూడా నిండి ప్రస్తుతం శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నాయి. కృష్ణా బేసిన్ లోని డ్యాములన్నీ నిండి ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ నిండు కుండల జలకలను సంతరించుకుంది, కలకలాడుతోంది. ప్రస్తుతం అయితే 2 వారాల కిందట డ్యామ్ గేట్లు మూసివేయడంతో పర్యాటకుల రద్దీ కూడా తగ్గింది. ఇప్పుడు 2 రోజులుగా డ్యామ్ గేట్లు ఎత్తడంతో శ్రీశైలం డ్యామ్ కు కూడా పర్యాటకుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఈ రోజు రేపు శనివారం ఆదివారం వీకెండ్స్ కావడంతో రేపు ఎల్లుండి కూడా శ్రీశైలం డ్యామ్ కు పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం డ్యామ్ లో పవర్ జనరేషన్ కూడా మొత్తం ఏపీ పవర్ హౌస్ ద్వారా 15.532 మిలియన్ యూనిట్లు, అలాగే తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 16.710 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతోంది. మొత్తంగా చూసుకుంటే రైతులు ప్రజలైతే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు రెండోసారి ఈ సీజన్ లో అంటే ఆగస్టు నెలలోనే ఈ రెండోసారి గేట్లు ఎత్తడం చాలా సంతోషదాయకమని రైతులు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.